హాయ్ అండి, నేను మీ సుచరిత గట్టు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి ఇవాళ రెసిపీ వచ్చేసి చూడండి, గిర 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 గింగిరా గిరే, జర 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 బొంగరాలివే, జర 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 చుట్టూ తిరిగేలే. చూసారండి? దీన్ని చూడగానే మీకు ఏం గుర్తొచ్చింది? చూడండి, దీన్ని ఇసురాయి మనం చిన్నప్పుడు ఆడుకున్నాం కదా, మన అమ్మమ్మలు నానమ్మలు మనకి చిన్నప్పుడు చేసి ఇచ్చేది కదండి. మనం దీంతో చక్కగా ఆడుకునేది కదా. సో దీన్ని చూడగానే మీకు గుర్తొచ్చింది అనుకుంటాను ఏం రెసిపీ ఈరోజు. సో మరి వాటి స్పెషల్ రెసిపీ వచ్చేసి నా స్టైల్లో సకినాలు ఎలా చేయాలో చూపిస్తాను. లెట్స్ గెట్ ఇన్ ద ప్రాసెస్. ముందుగా నేను ఇక్కడ అరౌండ్ 3 kgs రైస్ ఓవర్ నైట్ సోక్ చేసి ఎర్లీ మార్నింగ్ వాటర్ డ్రైన్ చేసి పిండి పట్టించానండి. పిండి మీద మనం మూత తీయద్దు, పిండి ఆరనివ్వద్దండి. ఇక్కడ చూడండి, 3 kgs రైస్ కి అరౌండ్ 1 kgకి 250 grams చొప్పున మనం నువ్వులు పోయాలండి. అప్పుడే సకినాలు చాలా టేస్ట్గా ఉంటాయి. అలాగే కిలోకి గుప్పెడు చొప్పున ఓమ వేస్తున్నానండి, వాము. తర్వాత చూడండి, ఆ పిండిని మనము ఒక బేసిన్లో ట్రాన్స్ఫర్ చేసి చూడండి మన టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. ఇలా నేను చూడండి కేజీకి అంత చొప్పున వేసాను, ఇలా 3 times వేసాను. ఇలా జస్ట్ అండి 3 ingredientsే, వాము, నువ్వులు, సాల్ట్ వేసి ఇలా డ్రై ఇంగ్రీడియంట్స్ వేసి ఇలా మిక్స్ చేయాలండి. మీరు ఇక్కడ నువ్వులు మాత్రం కంపల్సరీ ఒకసారి గాలించాలండి. ఇలా గాలించకపోతే మీకు తాళ్ళు అనేటివి అంటే డస్ట్ పార్టికల్స్ వచ్చి మనకి అవి కాల్చేటప్పుడు బాగా చిల్తాయండి. సో ఇది మాత్రం చాలా జాగ్రత్తగా మీరు ఒకసారి గాలించుకోవాలి. సో ఇలా అన్ని డ్రై ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేశాక కొద్దిగా ఒక చిన్న బౌల్లోకి మనం కొద్దిగా పిండిని ట్రాన్స్ఫర్ చేసుకొని ఇలా మరీ లూజ్గా కాకుండా మరీ టైట్గా కాకుండా ఇలా బ్యాటర్ని మీకు ఇలా సకినము ఇలా పోయడం వచ్చే కన్సిస్టెన్సీలో మీరు మిక్స్ చేసుకోవాలండి. చూడండి, ఇలా ఈ కన్సిస్టెన్సీ మనకి ఉండాలండి. చూడండి, మనం ఈ సంక్రాంతికి మనము కొత్త బియ్యంతోని కొత్త పంట చేతికి వస్తుంది కదండి. మనం కొత్త బియ్యంతోని ఈ సకినాలు అనేటివి చేస్తాం కాబట్టి ముందుగా మనం ఇలా పిండి ముద్ద తీసుకొని ఇలా గౌరమ్మని ప్రిపేర్ చేసుకొని మనం ఇలా గౌరమ్మకి బొట్టు పెట్టేసి మనం కూడా బొట్టు పెట్టుకొని ఇలా గౌరమ్మ చుట్టూ మొదటి సకినం పోయాలండి. ఇది మనకి ఆనవాయితీగా వస్తుంది. సో ఇలా ఫస్ట్ది చెడిపోకుండా ఇలా పోయాలండి, ఎలా వచ్చినా కూడా. సో అలా మీకు ఎలా వస్తే అలా జాగ్రత్తగా ఫస్ట్ది విరిగిపోకుండా పోయాలండి. సో ఇలా అలాగే అన్ని సకినాలు చూడండి, మరీ లావుగా కాకుండా మరీ సన్నగా కాకుండా ఇలా మీ ఇష్టం అండి. 2 చుట్లు 3 చుట్లు, కొంతమంది 5 చుట్లు కూడా పోస్తారండి. ఇలా ఎక్కువ చుట్లు పోసేవాళ్ళు చాలా సన్నగా పోస్తారు. దీన్ని మాత్రం మరీ సన్నగా మరీ దొడ్డుగా కాకుండా సో ఈ విధంగా పోసానండి. చూడండి, సో ఈ విధంగా పోసాను. నేను ఈరోజు 3 kgs సకినాలు చేశానండి. చూడండి, నాకు ఇన్ని అయ్యాయి. సో ఇలా అన్ని పోసాక ఒక 1 hour ఇలా ఆరనివ్వాలండి. ఇలా ఆరాక చూడండి, జాగ్రత్తగా ఒక ప్లేట్ సహాయంతో నెమ్మదిగా ఇలా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. సో ముందుగా మనం ఈ సకినాలు నార్మల్ స్టవ్ మీద కాలవండి. ఇలా పెద్ద స్టవ్ కానీ మనం పొయ్యి మీద కానీ ఇలా ఒక మూకుడు పెట్టేసి అందులో అరౌండ్ 1.5 లీటర్ ఆయిల్ పోయాలండి. ఈ సకినాలకి ఎక్కువగా ఆయిల్ ఏం పట్టదండి, చాలా తక్కువగానే పడుతుంది. సో ఇలా ఆయిల్ హీట్ అయ్యాక మనం ఒక చిన్న పాలకాయలు అంటాం కదండి, ఇలా పిండి ముద్దను తీసుకొని చెక్ చేసుకోవాలి. తర్వాత చూడండి, ఆయిల్ ఇలా మరీ హై ఫ్లేమ్ మరీ లో ఫ్లేమ్ కాకుండా కొంచెం మీడియం కంటే ఎక్కువ ఫ్లేమ్లో మంటను పెట్టుకొని మనం ఇలా సకినాలు వేసుకోవాలండి. ఇలా అటు ఇటు ఫ్లిప్ చేసుకుంటూ కాల్చుకోవాలి పుల్ల సహాయంతో, 2 వైపులా తిప్పుకుంటూ. చూడండి, ఇలా గోల్డెన్ బ్రౌన్ రానివద్దండి, కొద్దిగా తెల్లగానే ఉండాలి. మనం ఇలా పుల్లతోని కొడితే మనకి ఇలా సౌండ్ వస్తుందండి, మనకు కొద్దిగా కాలినట్టుగా. సో అప్పుడు ఆ టైంలో మనం ఇలా అన్ని సకినాలను చూడండి అన్ని ఈవెన్గా మనకి సేమ్ కలర్లో చక్కగా ఫ్రై అయ్యాయి కదా. చూడండి, ఇప్పుడు మనం వాటిని ఒక జల్లి బుట్టలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో ఈ సకినాలకి కాంబినేషన్ టొమాటో చట్నీ అండి మా ఇంట్లో. సో ఆ టొమాటో చట్నీ ఎలా చేద్దామా. సో నా స్టైల్లో జస్ట్ చూడండి, ముందుగా 2 tablespoons ఆయిల్లో ఒక బౌల్లోకి తీసుకోవాలండి. తర్వాత నేను ఈరోజు ఈ టొమాటో పచ్చడికి నువ్వులు యూజ్ చేస్తున్నానండి. అరౌండ్ 3 tablespoons నువ్వులని ఇలా డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మనం బౌల్లో ఆయిల్ హీట్ అయ్యాక చూడండి, ముందుగా అరౌండ్ 15 గ్రీన్ చిల్లీస్ వేస్తున్నాను. ఎందుకంటే నేను ఇక్కడ అరౌండ్ 1/2 kg టొమాటోస్ చేస్తున్నాను కాబట్టి అరౌండ్ 15 గ్రీన్ చిల్లీస్ వేసి ఇలా ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా ఫ్రై చేశాక మనం అందులో ఒక
ఎల్లిగడ్డ మొత్తం వెల్లుల్లి రెబ్బలు కూడా వేయాలండి. చూడండి మనకు చిల్లీస్ ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు అందులో వెల్లుల్లి కూడా వేసాక అవి కూడా కొద్దిగా ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేశాక మనం అరౌండ్ 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి అన్నీ ఇలా ఫ్రై అయ్యాక ఒక జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. జార్లోకి ట్రాన్స్ఫర్ చేసి చూడండి మిగతా ఆయిల్లో మనం కట్ చేసి పెట్టుకున్న 1/2 kg టొమాటో ముక్కలు వేయాలి. ఈ టొమాటోస్ మనకు ఫ్రై అయ్యేలోపు మనం చిల్లీ మిక్స్చర్ ఉంది కదండి, అది గ్రైండ్ చేసుకోవాలి. ఇలా కచ్చాపక్కగా గ్రైండ్ చేయాలండి. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని ఇలా కోర్సుగా గ్రైండ్ చేయాలి. దాని తర్వాత చూడండి మనకి టమాటా ఉడకడం స్టార్ట్ అయింది. ఈ టైంలో మీరు కొద్దిగా చింతపండు కావాలంటే వేసుకోవచ్చండి. సో నేను ఇక్కడ ఏమీ యూజ్ చేయట్లేదు. సో ఇలా చూడండి మనకి వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి ఇలా దగ్గర రావాలండి. ఇలా దగ్గరకు వచ్చాక మనం చల్లారనివ్వాలి. ఇలా చల్లారాక మనం జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కొద్దిగా మనం చూడండి ఈ టైంలో కొద్దిగా మనం ఫ్లేవర్ కోసం ఇలా కొద్దిగా పుదీనా కూడా వేసుకోవచ్చు. వేసి ఇలా ఒకసారి ఫ్రై చేసి మనం గ్రైండ్ చేసుకోవాలండి. అంతే, యమ్మీ టొమాటో చట్నీ కూడా రెడీ అయిపోయింది. సో మా ఇంట్లో సకినాలకి ఈ టొమాటో చట్నీ అనేది కంపల్సరీ అండి. సో ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటాను. మరి ఈ సకినాల రెసిపీ మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి. నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో మరిన్ని యూనిక్ రెసిపీస్తో మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు కీప్ వాచింగ్. బాయ్. థ్యాంక్ యూ.